శ్రీ గురుభ్యో నమః. పోలి స్వర్గం నోము కథ మన తెలుగునాట ఎంతో ప్రాశస్త్యం పొందింది. మార్గశిర మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి రోజున పోలి పాడ్యమి లేదా పోలి స్వర్గానికి వెళ్ళిన రోజుగా తెలుగు ప్రజలందరూ కూడా ఒక చక్కని సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోము ఈ పోలి స్వర్గం నోము. ఆశ్వీయుజ అమావాస్య దీపావళి మొదలుకొని కార్తీక అమావాస్య వరకు కూడా తెల్లవారుజామునే నిద్ర లేవడము, నదీ స్నానం చేయడము, అలాగే దీపాలను వెలిగించడము, దీపదానాలు చేయడము, ఇలాంటి పుణ్యకార్యాలు ఎన్నో చేస్తూ ఉంటారు. అయితే ఏ కారణంగానైనా ఇలా చేయలేని వారు ఈ పోలి స్వర్గం రోజున తెల్లవారుజామునే లేచి నదిలో స్నానం చేసి అరటి దొప్పలో దీపాలు వెలిగించి వదిలిపెట్టిన కార్తీక మాసం అంతా కూడా తెల్లవారుజామునే లేచి నదీ స్నానం ఆచరించిన ఫలితము, దీపాలు వెలిగించిన ఫలితము వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకనే స్త్రీలు ముఖ్యంగా ఈ రోజున తప్పకుండా 33 ఒత్తులు కలిపి ఒక దీపంగా చేసి అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో ఆ దీపాన్ని పోలి దీపంగా వెలిగిస్తూ ఉంటారు. కార్తీక మాసం నెల మొత్తానికి కలిపి 31 ఒత్తులు, ఆ రోజుకు 2 ఒత్తులు, ఇలా మొత్తం కలిపి 33 ఒత్తులతో దీపం వెలిగించి కార్తీక మాసం మొత్తం కూడా దీపారాధన చేసిన పుణ్య ఫలాన్ని పొందుతూ ఉంటారు. అంతేకాదు ఈ పోలి పాడ్యమి రోజు పోలి స్వర్గానికి వెళ్ళిన కథను చేతిలో అక్షతలు పెట్టుకొని ఆ కథను విని అవి తలపై వేసుకొని నోమును కూడా పూర్తి చేసుకుంటారు. బ్రాహ్మణోత్తములకు దీపదానాలు, అదేవిధంగా స్వయం పాకాలు, ఇలా ఎవరి శక్తి కొద్దీ వారు దానాలు ఇవ్వడం, దీపాలను నదిలో వదలడము, ఈ విధంగా ఉద్యాపన అనేది చేసుకుంటారు. అయితే ఇంతకు ఈ పోలి ఎవరు, ఈ పోలి స్వర్గానికి వెళ్ళిన కథ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఒకానొక కాలంలో ఒక గ్రామంలో ఒక రజక స్త్రీ నివసిస్తూ ఉండేది. అనగా చాకలి స్త్రీ అన్నమాట. ఈమెకు 5 కుమారులు, 5 కోడళ్ళు. ఈ 5 కోడళ్లలో చివరిది ఆఖరిది అయిన 5వ కోడలే మన పోలి. చిన్నతనం నుండి కూడా పోలికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. చక్కగా పూలు కోయడం, దేవుడికి అర్పించడం, ఇలా భగవద్ధ్యానంలోనే తన కాలమంతా కూడా వెళ్ళిపోతూ ఉండేది. ఈమెకు పెళ్ళి జరిగేంత వరకు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా భగవంతునితో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తూ ఎప్పుడూ కూడా భగవంతుని స్మరణలో, ధ్యాసలో కాలం గడుపుతూ ఉండేది. అయితే పెళ్ళి జరిగిన తరువాత గుడికి వెళ్ళడం కాదు కదా, కనీసం ఇంట్లో పూజలు చేయడానికి కూడా ఆమెకు అవకాశం లేకుండా పోయింది. దానికి కారణం ఆమె అత్తగారు. ఈ అత్తగారికి తాను మహాభక్తురాలనన్న ఒక అహంకారం. చుట్టుపక్కలున్న అమ్మలక్కలు, అప్పటిదాకా వచ్చిన కోడళ్ళు కూడా ఈమెను నీకంటే భక్తురాలు లేదు అన్నట్లుగా బాగా ఈమె చుట్టూ చేరి భజనలు చేసి ఈమె గర్వాన్ని మరింతగా పెంచేశారు. ఈ గర్వంతో చిన్న కోడలికి తనకంటే ఎక్కడ ఎక్కువ పేరు వచ్చేస్తుందో, ఈమె పూజలు చేస్తే ఈమె ఎక్కడ తనకంటే పెద్ద భక్తురాలు అని జనాల చేత పొగిడించుకోబడుతుందో అనే ఈర్ష్యతో అస్సలు కోడల్ని పూజ చేయనిచ్చేది కాదు ఈ అత్తగారు. ఇంటి పని మొత్తం కూడా చిన్న కోడలికే అప్పచెప్పి మిగతా కోడళ్ళని తీసుకొని గుడికి వెళ్తూ ఉండేది. పోలి దైవ ధ్యానంలో దైవధ్యాసతోనే ఇంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకునేది. ఎంతో
ఇష్టంగానే పనులన్నింటినీ కూడా ఎంత కష్టమైనప్పటికీ కూడా చక్కగా ఇంటి పనులు నెరవేరుస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకసారి కార్తీక మాసం రానే వచ్చింది. ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించాలి అని పోలికి చాలా ఆశగా ఉండేది. కానీ అత్తగారు మాత్రం పోలిని అస్సలు పూజ చేయనిచ్చేది కాదు. మిగతా కోడళ్ళందరినీ తీసుకొని గుడికి వెళ్తూ ఇంటి పనులు మొత్తం పోలికి అప్పచెప్పడమే కాకుండా ఎక్కడ ఇంట్లో తనకు తెలియకుండా పూజ చేస్తుందో అని పూజా సామాగ్రి ఏవి తనకు అందుబాటులో లేకుండా చేసేది. కార్తీక మాసం దేవుని దగ్గర దీపం వెలిగించాలి అనే ఆశ, పోలి మనసుంటే మార్గం ఉంటుంది అనే మాట గుర్తుకు వచ్చేలాగా భగవంతుని పట్ల ఉన్న భక్తి కారణంగా చక్కని ఉపాయాన్ని ఆలోచించింది. పెరట్లో ఉన్న పత్తి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఎండి రాలిపోయిన ఆ పత్తి కాయల నుంచి దూదిని తీసింది, పత్తిని తీసింది. ఆ పత్తితో చక్కగా ఒత్తిని చేసింది. ఆ ఒత్తిని వెలిగించడానికి ప్రతిరోజు మజ్జిగ చిలికే కవ్వం ఏదైతే ఉందో దానికి అంటి ఉన్న వెన్నను చక్కగా ఆ ఒత్తితో తడిపి భగవంతుడికి దీపాన్ని వెలిగించింది. ఎక్కడ ఆ దీపాన్ని అత్తగారు చూస్తుందోనన్న భయంతో దాని మీద ఒక గంపను కప్పేసేది. ఈ విధంగా కార్తీక మాసం అంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పోలి చక్కగా నిత్య దీపారాధన అనేది చేసుకుంది. ఇక కార్తీక అమావాస్య రోజున నదీ స్నానం చేసి దీపాలను వదలడానికి అత్తగారు ఎప్పట్లాగే మిగతా కోడళ్ళను తీసుకొని దేవాలయానికి నది దగ్గరకు బయలుదేరుతూ ఎప్పట్లాగే దీపారాధనకు సంబంధించిన పూజకు సంబంధించిన ఏ సామాగ్రి అందకుండా అందుబాటులో లేకుండా అదేవిధంగా ఇంటిడి చాకిరీని చాలా ఎక్కువ పనిని ఆ రోజు పోలికి అప్పచెప్పింది. అంటే క్షణం కూడా తీరిక ఉండకూడదు భగవంతుణ్ణి పూజించడానికి, స్మరించడానికి అనే విధంగా అత్తగారు ఆ పని చేసింది. పోలికి కార్తీక అమావాస్య నాడు చక్కగా నదీ స్నానం చేసి దీపం వెలిగించాలని ఎంతో కోరిక ఉంది. కానీ వీలు కాదు. అందుకే పెరట్లో ఉన్న బావి దగ్గరికి వెళ్ళి ఆ బావి నీటినే నదిగా భావించి నదీ స్నానం చేస్తున్నట్లుగా భావన చేసుకొని చక్కగా బావి నీటితోనే స్నానం చేసి ఎప్పటిలాగే దీపం వెలిగించింది. పోలి భక్తికి మెచ్చిన భగవంతుడు ఆమె కోసం పుష్పక విమానాన్ని పంపాడు. ఊరు జనం అంతా చూస్తూ ఉండగానే పోలి ఆ విమానం ఎక్కింది. జనాలందరూ కూడా పోలి స్వర్గానికి వెళ్తుంది, పోలి స్వర్గానికి వెళ్తుంది అంటూ కేకలు వేస్తూ ఉన్నారు. ఆ పుష్పక విమానం కొంచెం పైకి లేస్తూ ఉండగానే అక్కడికి అత్తగారు వచ్చి చేరింది. ఇదేంటి పుణ్యమంతా చేసింది మేమైతే పోలి కోసం వచ్చిందా ఈ పుష్పక విమానం? నేనే కదా గొప్ప భక్తురాల్ని, నాకే కదా ఈ పుష్పక విమానం కావాలి అనేసి ఆ పోలిని విమానంలో నుంచి దింపి తాను ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ పోలిని కాళ్ళు పట్టుకొని లాగుతూ ఉంది. పోలి అత్తగారికి పుష్పక విమానంలోకి ఎక్కడానికి చెయ్యి అందిస్తూ ఉంటే పోలిని కిందకి లాగేయడానికి అత్తగారు కాళ్ళు పట్టుకొని లాగుతూ ఉంది. ఇదంతా చూస్తూ ఉన్న దూతలు పుష్పక విమానాన్ని పైకి తీసుకువెళ్తూ ఉన్నారు. ఈ విధంగా అత్తగారు కాళ్ళు వదలలేదు. ఈ అత్తగారి కోడళ్ళు అత్తగారి కాళ్ళను మిగతా కోడళ్ళు ఒకళ్ళకొకళ్ళు అలా పట్టుకుంటూ అందరూ వేళ్లాడుతూ ఉన్నారు. ఇది చూసిన ఆ దేవదూతలు వారిని పైకి రానివ్వకుండా తోసేస్తూ ఉన్నారు. అత్తగారికి అర్థం కావడానికి, అదేవిధంగా ఆచారం వెనుక ఉన్న అంతరార్థాన్ని లోకంలోని ప్రజలందరికీ తెలియచెప్పడానికి అన్నట్లుగా దేవదూతలు అసలైన భక్తి అంటే ఏంటో తెలియచెప్పారు. ఆడంబరంతో అహంకారంతో చేసే పూజలు, దానాలు ఫలితాన్ని ఇవ్వవు అనేది తెలియచెప్పారు.
అందుకే ఈ కథను కేవలము పోలి బొందితో స్వర్గానికి వెళ్ళడం అనేలాగా చూడకుండా, అంటే ఇది సాధ్యమేనా, ఇప్పుడు కూడా ఇలా దీపాలు వెలిగిస్తే బొందితో స్వర్గానికి వెళ్తారా అనే ఇలాంటి అక్కరలేని అనవసరమైన వాదాలకి పోకుండా ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాలి. భగవంతుని పట్ల శ్రద్ధ, ప్రేమ అనేవి ఉండాలి. సహనము అనేది సహజంగా ఉండాలి. కుటుంబ బాధ్యతను వహిస్తూనే భగవంతుని నిరంతరం ఎలా స్మరించవచ్చు అనేది తెలుసుకోవాలి. గొప్పలకు వెళ్ళి పూజలు చేస్తే అహంకారం మాత్రమే మిగులుతుంది. ఫలితాన్ని ఆశించకుండా అదేవిధంగా మన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఈర్ష్యా ద్వేషాలను వదిలి మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఏ కొద్దిపాటి పూజ చేసినా చాలు, భగవంతుడు మన పట్ల ప్రసన్నుడవుతాడు, కరుణను ప్రేమను పంచుతాడు అనే నీతిని ఈ కథ మనకు తెలియజేస్తూ ఉంది. ఆచారాలను సంప్రదాయాలను కొనసాగించండి, కానీ ఆర్భాటాలకు హంగులకు అహంకారానికి పోవద్దు. స్వస్తి. జై గురుదేవ్.